నిజంగా ఈరోజు వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి అవకాశం కల్పించిన ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నాకు ఓటు వేయబట్టి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రాబట్టి నాకు ఈ అవకాశం కలిగింది కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా నా పేరున నా కృతజ్ఞతలు చెబుతూ, వాజ్పేయి గారి విగ్రహాలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆవిష్కరిస్తున్నారంటే అది వర్తమాన రాజకీయవేత్తలకి పర్టికులర్గా ఒక ఉదయభాను గారు రండి. ఉదయభాను గారు మాజీ ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా వర్తమాన రాజకీయాల్లో విలువలు అంటే ఎలా ఉంటాయి అనేదాన్ని ఒకసారి గుర్తు చేయడానికి వాజ్పేయి గారి కనీసం విగ్రహం చూస్తే అన్న గుర్తొస్తున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అది చాలా సంతోషం. అంటే వాజ్పేయి గారు రాజకీయాల్లో చేసిన విధి విధానాలు 66 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటే ఆయనకి ఏంటంటే రాజకీయాలు పార్టీల కంటే దేశమే గొప్పది అనే నిదానాన్ని గట్టిగా నమ్ముకొని 66 సంవత్సరాలుగా రాజకీయాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర. అనేక సందర్భాల్లో అనేక కష్టాలు పడి జనసంఘం నుంచి మొదలై అనేక విధాలుగా రెండు పార్లమెంట్ మెంబర్స్ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం ఆయన భయపడకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆయన కళ్ళ ఎదురుగానే ఆయన చేతుల మీద కానీ ఆయన ప్రధానమంత్రి అవ్వటం, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక్క ఓటుతో ఆయన ప్రధానమంత్రి పదవిని గోటితో సమానం కింద పక్కన పెట్టారు. నేను రాజకీయాల్లో విలువలతోనే ప్రధానమంత్రిగా ఉంటాను కానీ నేను ఎప్పుడు కూడా ఈ ఓటు రాజకీయాలు నోటు రాజకీయాలు చేయను అని కూడా నిరూపరించారు.